అప్పుడప్పుడు జీవితంలో కొన్ని వస్తువులు అవి మీకు అవసరానికి మించి చాలా ఎక్కువ మోతాదులో లభించినప్పుడు అప్పుడవి మీ విషయంలో విషంగా మారిపోవచ్చు. ఉదాహరణకి నీరు. అవసరానికి మించి చాలా ఎక్కువ మోతాదులో ఈ నీరు వచ్చిందంటే మీ ప్రాణాలని అది తీయగలదు. కానీ కష్టపడిన తర్వాత పాత్ర నిండా చల్లటి నీటితో మీరు స్నానం చేస్తే అది మీ శరీరానికి అమృతమవుతుంది. కష్టపడిన తర్వాత మీ శరీరానికి ఒక పళ్ళెం నిండా భోజనం లభిస్తే అది మీ శరీరానికి అమృతమవుతుంది. కానీ ఒకవేళ ఎలాంటి కష్టం చేయకుండానే రాత్రింబవళ్లు మీరు కేవలం భోజనమే చేస్తూ ఉంటే గనక అది మీకు విషమైపోతుంది. విషం ఇంకా అమృతం మీ వినియోగం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు మీకు విషం కావచ్చు, అమృతము కావచ్చు. అది మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఏ మోతాదులో ఉపయోగించుకుంటారో కూడా. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.